నుంచి 5 టీఎంసీ సీలేరు నుంచి 5 టీఎంసీ ఇది బైపాస్ చేసి తెచ్చారు. ఇది ఫస్ట్ టైం రికార్డు బైపాస్ చేసి ధ్యానం చెప్తారు, జనరల్గా బైపాస్ చేసి తీసుకొచ్చారు. అది రికార్డ్ బ్రేక్. అవన్నీ జరుగుతా కష్టపడితేనే ఇది ఇప్పుడు తెలంగాణ వచ్చింది సార్, అక్కడ 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చినాయి సార్. 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 71,000 ఇంకా అక్కడ నుంచి ఈ నీరు కూడా వస్తుందని ఇన్సూరెన్స్ ఏమీ లేదు. అది ఇప్పుడు వచ్చేది కూడా వస్తుందని గ్యారంటీ. శబరి నుంచి వచ్చేది దేవాదులు ఆల్మోస్ట్ అయిపోతా ఉన్నాయి. 1500 క్యూసెక్లు కూడా రావడం, అది కూడా ఈ టైంలో 71,000 క్యూసెక్స్ లిఫ్ట్ చేస్తారు సార్. ఆ 7 కంప్లీట్ అయితే 7 ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు పోతే 71,000 మొత్తం కన్జ్యూమ్ అవుతుంది. అదైతే కాదు కదా, దేనికి కూడా ఈ పోలవరం లేకపోతే 2007 సంవత్సరంలో ఈ ఎంటైర్ 2 డిస్ట్రిక్ట్స్ డెల్టా మోడర్నైజేషన్కి 3,300 కోట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అలాగే 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఫ్లడ్ బ్యాంక్స్ రైజింగ్స్కి 620 కోట్లు. టిల్ దెన్ యాజ్ ఆన్ డే వరకు కూడా మళ్ళీ ఎవరు కూడా పైసా ప్రాణహిత చేవేళ్ళ 20,765 క్యూసెక్లు సార్. కాంతానపల్లి 10,000 సార్. ఎల్లంపల్లి 6,000 సార్. దేవాదులు 5,000 సార్. దుమ్ముగూడు 27,000 సార్. ఇందిరాసాగర్ 1,000 సార్. 1,600 అండి. రాజీవ్ సాగర్ 16. 70 ఎకరాల 965 క్యూసెక్లు తోడడానికి రెడీ అయిపోతున్నాయి సార్. ఇవి అయిపోతే ఇంక అసలు వాళ్ళు ఎప్పుడు నవంబర్లో కూడా మనకు నీరు రాకపోతుంది. కంప్లీట్ డ్రై కండిషన్. 3,300 కోట్లు రాజశేఖర రెడ్డి గారు 30 కోట్లు ఇచ్చారు. పూర్తిగా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సార్ నవంబర్లో కూడా ఇప్పుడు కూడా దేవాదులు పూర్తి అయిపోతే 1,500 వచ్చే క్యూసెక్స్ కూడా రావు. నవంబర్కే నీరు రాదు. నవంబర్ నుంచి సాగర్ ఫంక్షన్ చేస్తుంది. ఇప్పుడు మోడర్నైజేషన్ కన్నా 30 కోట్లు కేటాయించాడు అన్న ఈ ప్రభుత్వం. 3,300 కోట్లు రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఇప్పుడు 30 కోట్లు జీతాలు కూడా చాలా. ముందు